హాయ్ అండి, వెల్కమ్ టు సహస్రభూషణ్ ఛానల్. ఎలా ఉన్నారంతా? నేను స్వీటీ ఇద్దరం కలిసి స్వీటీ డ్రెస్ కోసం వెళ్తున్నానని, తన బర్త్డే ఉంది 4th అక్టోబర్. సో తనకి డ్రెస్ కోసం అని వెళ్తున్నాను బయటికి. తన ఫ్రెండ్స్ చెప్పారంట కాటన్ ఫ్యాబ్రిక్ ఆపోజిట్ లూలు మాల్ ఆపోజిట్ ఒక స్ట్రీట్ ఉందంటండి, అక్కడ బాగా దొరుకుతుందని చెప్పారంట. సో అక్కడికి వెళ్తున్నాం మేము ఇవాళ తీసుకోవడానికి. అది వచ్చేసి రామచంద్రాపురం అండి. ఆపోజిట్ లూలు మాల్ 1 కిలోమీటర్ లోపలికి వెళ్తుంటే రామచంద్రాపురం అని ఉంటుంది. అక్కడ దొరికిందనమాట మాకు కాటన్ ఫ్యాబ్రిక్. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. మేము అక్కడే తీసుకున్నామండి కాటన్ ఫ్యాబ్రిక్ అంతా ఈసారి. లాస్ట్ టైం ఏమో అప్పుడేమో చిక్కిపేట వెళ్ళి తీసుకున్నాం కదా, కానీ ఈసారి మాత్రం ఇక్కడికి వెళ్ళి నార్మల్గా తీసుకున్నాం. ఇవి వచ్చేసి మేమేమో బెడ్షీట్ కవర్స్ చూస్తున్నానండి. బెడ్షీట్ కవర్స్ ఉంటాయి కదా, అవి చూస్తున్నాను. ఏదైనా మనకి కేజీ లెక్కిస్తున్నారండి, కేజీకి ఇంత అని చెప్తున్నారు. బట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, దానికి తగ్గట్టే ఉంది. ఇవి వచ్చేసి కేజీ 400 అని చెప్పారు. అండ్ 1 పీసే మనకి కేజీ తూగుతుంది. ఇవి కూడా కేజీ లెక్కే ఇస్తున్నారండి. ఫ్యాబ్రిక్ అంతా కూడా చాలా బాగుంది. ఒకసారి మీకు కూడా నచ్చితే ఒకసారి వెళ్ళి అక్కడ చెక్ చేయండి. అడ్రస్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఆ తర్వాత మేము షాపింగ్ ఫినిష్ చేసుకొని ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చేసరికి ఈ మధ్య అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ పెట్టారు కదా ఆఫర్స్లో, దాంట్లో మా హస్బెండ్ ఒకటి తర్వాత ఒకటి కొన్నారు. అవన్నీ వచ్చాయన్నమాట. మేము ఇంటికి వచ్చేసరికి అవన్నీ ఆ ప్యాకింగ్ అంతా ఓపెన్ చేస్తుంది అనమాట స్వీటీ. ఇది వచ్చేసి అగారోది మనకి లాండ్రీ ఐరన్ చేసుకునేదండి, డ్రెస్సెస్ ఐరన్ చేసుకునేది తీసుకున్నాము. ఇది చాలా బాగుందని. అక్కడ ఐరన్ బాక్స్ ఉండేది కానీ అది మా వల్ల అవ్వట్లేదు చేతులతోటి క్లీన్ చేయడానికి. అది మొత్తం చెయ్యి అంతా నిప్పు వచ్చేస్తుందని ఇలాంటిది ఒకటి ఆర్డర్ తీసుకున్నాం. తర్వాత అదే రోజు ఈవినింగ్ మేమేమో బీట్రూట్ హల్వా చేసుకున్నాను అనమాట. సాయంత్రం పూజ అండి, 7 సాటర్డేస్ పూజ. ఈ 7 సాటర్డేస్ పూజ సప్త శనివారాలు వ్రతం అంటారు కదండి, ఆ వ్రతం చేస్తున్నానండి. 6 వీక్స్ పూర్తి అయిపోయింది. ఇది 7th వీక్ అండి. 7th వీక్ నేను చేసేది ఈవినింగ్ పూజ అనమాట. ఈవినింగ్ పూజ చేస్తున్నాను. ఈవినింగ్ పూజ చాలా బాగా అనిపించింది. 7 సాటర్డేస్ పూజ చేస్తుంటే చాలా పీస్ఫుల్గా అండ్ హ్యాపీగా అనిపించింది అనమాట. అండ్ తర్వాత ఏమో నేను చేసిన కేసనేమో ప్రసాదం కింద పెట్టుకున్నాను అనమాట. ఆయనకి రోజుకో ప్రసాదం చేసి పెట్టేదానండి. ఏమీ వీలు కానప్పుడు, చేయలేని ఓపిక లేనప్పుడు మాత్రం ఫ్రూట్స్ వరకే పెట్టుకొని ఊరుకునేదాన్ని. తర్వాత నేను ఇక్కడ ధూపం వేస్తున్నాను. మన దగ్గర కప్స్ ఉంటాయి కదండి, ఆ కప్స్నే డైరెక్ట్ ధూపం కింద వాడతాను. లోపలేమో మనకి బయట గుగ్గిలం అవి దొరుకుతాయి కదా, అవి తీసుకొస్తానండి. మనం సపరేట్గా ఏమి వేయకారు లేకుండా ఆ కప్స్లోనే వేసేస్తుంటే ఇది కూడా చాలా బాగా వస్తుందండి పొగంతా. ప్రతి సాటర్డే అలాగే ఫ్రైడే రోజు, మంగళవారం రోజు నేను వేస్తూ ఉంటాను ఇంట్లో ధూపం అంతా. నేను ఈలోపు పూజ అంతా ఫినిష్ చేసుకుని వచ్చేలోపు వీరు మరమరాలు కలుపుకొని తింటున్నారు. మా ఇంట్లో మరమరాలకి చాలా ఫేమస్ ఉన్నారు. ఆకలి వేసిందంటే మా ఇంట్లో టక్కన గుర్తొచ్చేది ఈ మరమరాలే. ఉప్పు కారం వేసుకొని కలుపుకొని తింటారండి. ఇది వచ్చేసి మా ఇంటి బయట వినాయకుడి దగ్గర. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.